హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ క్రియేషన్స్. సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ తమిళ చూసింది అర్థం ఉంటుంది. సో ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే మేము కమిటీ కుర్రోలు అనే మూవీకి అయితే వెళ్తున్నాం. ఎక్కడ అంటే మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు నేను చూపిస్తా. ఫ్రెండ్స్ అంటే సీనియర్స్, మనం సీనియర్స్తోనే అయితే వెళ్తున్నాం. చలో ఇప్పుడైతే వెళ్దాం. సో ఇప్పుడే మనమైతే ఇక్కడ నుండి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ కిందికి అయితే వాళ్ళు వచ్చేసారు. సో ఇప్పుడైతే మేము ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి అయితే వెళ్ళాలి. చాలా కార్ ఎక్కడో చూసినానైతే అనుకున్నా నేను. మన ఎవరిదో కాదు, మన డిఓపి అరుణ్ కొలుగురు అని చెప్పేసి ఇన్స్టాలో ఉంటుంది. నేను చాలా రోజుల నుంచి అతన్ని అయితే ఫాలో అవుతున్నా. సో నాకు ఆయన డిఓపి అయితే చాలా నచ్చుతుంది. అట్లని మాకు ఫస్ట్ టైం కలిసిండు అట్లా. సో గుర్తుపట్టి నేను మాట్లాడినా. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు అయితే. నేను ఇన్స్టాలో చూసిన బ్రో. నార్మల్ గా ప్రతి ఫోక్ సాంగ్ చూసుకుంటుంటా నేను. ఓకే ఓకే. డిఓపి చేసే నాకు ఇది ఒకటి నచ్చుతుంది. సో మాకైతే ఆ థియేటర్ వచ్చేసి 30 కిలోమీటర్స్ దూరంలోనైతే ఉంటుంది మా రూమ్ దగ్గర నుండి. సో మేమైతే ఇప్పుడు 2 బండ్ల మీదనైతే వెళ్తున్నాం కదా. అక్కడికి వెళ్ళినాక చూద్దాం. మాకైతే ఈ సినిమా అంటే ట్రైలర్ చూసినాకనైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుండి ఆడుకునే అన్ని ఈ ట్రైలర్లోనే అయితే కనిపించినాయి. అట్లా అని చెప్పేసి మేము సినిమా కోదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. మాకు ఇప్పుడు కూకపేట దగ్గరికి అయితే వచ్చేసి డైరెక్ట్ ఇప్పుడు మనం సినిమా థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. మనకు హైదరాబాద్ అంటే మెయిన్గా గుర్తొచ్చేది ఫస్ట్ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ని దాటుకొని అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం. ఫైనల్గా మనమైతే థియేటర్కి అయితే రీచ్ అయిపోయినాం. సో చూద్దాం ఇట్లా ఉంటుందని చెప్పేసి అయితే చూపిస్తాను నేను మీకు. సో టికెట్స్ అయితే తీసుకుంటున్నాం ఇప్పుడు. అలాగే ఈ మూవీలో ఆ రోజులు మళ్ళీ రావని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది. లిరికల్ వీడియోని అయితే ఇప్పుడే చూసినాం మేము అందరం. సో మూవీ ఎలా ఉందో ఏం చెప్పాను జోకు ఎంత అన్నాడు. ఎంత అని అన్నాడు. 5కి ఎంత అయితే ఇదేలే అంటాడు. సో లోపలికి వెళ్ళగానైతే మేము ఒక వాటర్ బాటిల్ ఒకటి ఆ ప్యాకెట్ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం. ఇంకా ఒక 10 మినిట్స్ అవుతుంది సినిమా స్టార్ట్ అవ్వడానికి. గైస్ ఇంకా అక్కడ సినిమానే స్టార్ట్ కాలేదు. ఇక్కడ తెచ్చుకున్న స్నాక్స్ అయితే అన్నీ అయిపోయినాయి. ఆ రోజే బాగుండే తల్లి. ఓ బాధ్యత ఉండేది కాదు, ఓ బరువు ఉండేది కాదు. ఇప్పుడు వస్తుంది. సో సినిమాని అయితే చూసినాం. మంచిగా అనిపించింది. మంచిగా చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే అన్ని మళ్ళీ గుర్తు చేసుకున్నాం. సో ఇప్పుడు అయిపోయింది కదా మూవీ. మేమైతే తినడానికి అయితే వెళ్తున్నాం. దీని దగ్గరలో ఉన్న మెఫిల్ కానీ బార్చ్ కానీ వెళ్దాం అనుకున్నాం మేమైతే.
ఇదంతా డిస్కస్ చేసుకుండా అయిపోయిన తర్వాత అయితే దగ్గరలో ఉన్న మేఫిల్ నారాయణగూడ దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాం. సో అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాం. సో ఫైనల్గా మేఫిల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ బండి అయితే పార్క్ చేసేసినాం. ఇంకా పైనకైతే వెళ్తున్నాం. మేమైతే నాన్ ఏసీలకు అయితే వచ్చేసినాం. చాలా గైస్ ఇంకా లోపలికి అయితే వచ్చేసినాం కదా. ఇక మెనూ అయితే చూసినాం. సో జంబో అయితే చెప్పుకున్నాం. మేము 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఒక జంబో చెప్పుకున్నాం. నార్మల్గా పర్ పర్సన్కి 120 రూపీస్ అట్లా పడ్డది. సో ఒకసారి చూడండి మీరు. సేమ్ మన ఇంట్లో వేసుకున్నట్టు ఒక పెద్ద బౌన్లో తీసుకుని అయితే వచ్చారు. ఒకసారి చూడండి జంబో ప్యాక్ కాబట్టి ఇది. సో గాయస్ ఇంకా తినడం అయితే అయిపోయింది. ఇక ఏం లేకుండా అయితే మొత్తం ఊర్చి పెట్టేసినాం. ఒకసారి చూడండి. సో ఇంకా బిల్ కట్టేసి వెళ్ళిపోవడమే. సో బిల్ కూడా కట్టేసినాం, అయిపోయింది గాయస్. సో ఇది గాయస్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చిన వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.